ఇలా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద తడి క్లాత్ తీసుకోవాలన్నమాట అండి, కొంచెం తడిది తీసుకుని దాని మీద ఇలా మనకు కావాల్సిన సైజులో చేతితో ఒత్తేసుకోవడమే. అదే కర్రతో చేయాలి అంటే అంటుకుపోయి సరిగ్గా రావన్నమాట, విడిపోతూ ఉంటాయి. జొన్న రొట్టి చేయాలంటే చాలా కష్టం, దాంతో బాగా ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేరు. ఇది వేరే టైప్ అనమాట. ఇలా చేసుకుంటే ఈజీగానే ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇలాగ చేతితోటి తడి చేసుకుంటూ నీళ్ళ తడి చేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో చేసేసి ఇలా స్టవ్ మీద నేను చూపిస్తున్న విధంగా అలా క్లాత్ బోర్లించేస్తే చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట రొట్టె అయితే. అప్పుడు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని రెండు వైపులా కాల్చేసుకోవడమే. ఈజీగానే ఉంది కదండి ఇలా చేయడం. చూస్తే ఈజీగానే అనిపిస్తుంది, చేయడం చాలా కష్టం అంటారా? అలా ఏమి ఉండదండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలాగ కొంచెం పచ్చివాసన అది పోయే వరకు రెండు వైపులా కాల్చుకోవడమే అనమాట. చూసారు కదా, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రొట్టెలన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే.